హైవర్స్ వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కుప్పంగా నీళ్ళు తీసుకొచ్చా నేను అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టించేసి ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపించి ఓ చిన్నపాటి సినిమా సెట్టింగ్ లాగా వేయించి హడావుడి చేసి జలహారతి తొక్క తొలిది చేసి ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే క్రెయిన్లు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, మొత్తం అక్కడ పెట్టినదంత సెట్టింగ్ అంతా పట్టుకెళ్ళిపోయాను. సెట్టేసి జలహారతలు ఇచ్చి నీరు తెప్పించని జనం ఎర్రిపప్పని చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అధికారులు చేస్తారో మంత్రులు చేస్తారో వాళ్ళకి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన చూసి కాసేపు జనాలు పిచ్చోళ్ళయ్యారు. ఎంత ఎర్రోని చేసే వెంటరా బాబు అని చెప్పేసి ఆ రోజు ఆ కాలువల్లోనే నీళ్ళు లేని కాలువల్లో కూర్చొని నీళ్ళు వదిలేడు అన్నారు, నీళ్ళు లేరా బాబు అని చెప్పి నిరసన తెలియజేశారు. నెక్స్ట్ ఇదే వీడియోలోనే నిన్న కుప్పంలో కృష్ణానది జలాలు వచ్చున్నాయండి. ఈ ఫీడర్ కెనాల్స్ ఏవైతున్నాయో అవి కొన్ని చోట్ల వచ్చేసి పూడుకు పేరిపోయాయి, అవి తీయాలి. మెయిన్ కెనాల్స్ ఏవైతున్నాయో తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రి నివాస్, ఉజ్వల్ స్రవంతి, పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా వచ్చే నీళ్లు లైక్ డైవర్షన్ లైక్ అన్నీ మొత్తానికి నడుస్తూనే ఉన్నాయి. ఏపీలో ఈరోజు సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్ళు ఎన్నో తెలుసా? 1960 టీఎంసీ సముద్రంలో కలిసాయి ఈ 2-3 నెలల్లో. వాడుకున్నది ఎంత రాబాబు అంటే 310 టీఎంసీలు. ఆ రకం సముద్రంలోకి పోతున్నాయి. వాటిని వాడుకుందామని చెప్పేసి ఏపీలో ప్రాజెక్టులు కడతామంటే దిక్కుమాలిన రాజకీయం చేస్తారు కొంతమంది మేధావులు. వారికి వాళ్ళు ఎవరు ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాం. పక్క రాష్ట్రం వల్ల, అదే రాష్ట్రం వల్ల ఇంకెవరో. సరే కేంద్రం చెప్తాము, జలశక్తి శాఖ చెప్తాము, అన్నీ కరెక్ట్గా ఉంటేనే ప్రాజెక్టులో ముందుకు వెళ్తామంటే కాదు కూడా మీరు వద్దు ఆపాలి. సో పాయింట్ ఏంటి ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది, వైఎస్ఆర్ ఆనాడు జలయజ్ఞం అని స్టార్ట్ చేసి దాన్ని ధనయజ్ఞంగా మార్చేసి ఎవడికి వాడు కుప్పలు వెనకేసుకున్నారు డబ్బులు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక చంద్రబాబు నాయుడు సమయంలో జరగాల్సిన పనులు కూడా జరపకుండా ఆపేసి గబ్బు చేశాడు. గబ్బు చేసి ఏంటంటే ఊరిక ప్రారంభోత్సవాలు చేస్తాం చూడు అని చెప్పేసి సెట్టింగ్లో హడావుడి చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భగీరథుడిలాగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దాం, ఎక్కడికక్కడ పాసిబిలిటీ ఉన్నంత వరకు చెరువులను నింపుదాం, కాలువలు పూడికి తీద్దాం, అన్ని కనెక్టివిటీగా బెస్ట్ వేలో ఉంచేసి రాయలసీమని రతనాల సీమగా మారుద్దాం, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మరొక మారు ఈ ప్రపంచాన్ని చూపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తున్నాడు. చూసారా, అదండి పరిపాలన అంటే. ఇంకా జగను ఇంకా వైసీపీ అన్నోళ్ళు ఎవరో నాకు ఇప్పటికీ అర్థం. మరలా చెప్తున్నా, కమ్మోళ్ళ మీద మన సొసైటీలో కొంత మరి ఇది ఎందుకు వ్యతిరేకత నాకు తెలియదు, కొంత మాట నేను గమనించాను. అలా మిగతా కులాల మీద ఉండదా అంటే వాస్తవానికి కమ్మోల కన్నా ఇంకో 2-3 కులాలు ఉన్నాయి భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు. బట్ అది బయటకు హైలైట్ కాదు. వీళ్ళు హైలైట్ అవుతారు ఏంటంటే ఈ కమ్మోళ్ళలోనే కొంతమంది ఉంటారు, వాళ్ళకి వచ్చేసి హడావుడి వాళ్ళు ఇదంతా కంపు అయ్యేది. సో ఇప్పటికన్నా వాళ్ళు రియలైజ్ అవ్వాలా ఐకమత్యతో ఉన్నప్పుడు ఎలా ఉండేది ఏంటని. సో విషయం ఏంటంటే వీళ్ళలోనూ స్వార్థం వల్ల తెలిసి తెలియకుండా అది వచ్చేసి ఏమని పడుతుంది, చంద్రబాబు నాయుడు పడిపోతుంది ఆయన మంచి చేసినా సరే. దీనిని మిగతా వాళ్ళు వాడేసుకుంటున్నారు రాజకీయంగా. మీకు అర్థమవుతుందా? ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు అన్నా, ఎన్టీ రామారావు అన్నా ఓ కులానికి చెందినటువంటి కాళ్ళు మన తెలుగు వాళ్ళు, మన వాళ్ళు అనేది మీ మైండ్లోకి తీసుకోండి. వాళ్ళు చేస్తున్న మంచి ఏదైతుందో మంచిని స్వీకరిద్దాం, మంచి గురించి మాట్లాడుకుందాం. ఎవడో ఏదో కులం పేర్చి బురతలాడని చూస్తే దయచేసి దానిని మీరు భాగం కాకండి.